వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అంటే ప్రజాభవన్కి చాలామంది వచ్చేసి ఇక్కడ దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి సమస్యల మీద వచ్చారో, ఏ విషయంలో వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ప్రజాభవన్లో ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం అవుతుందా కాలేదా? చాలామంది చెప్తున్నారు మనకు, అంటే ఎన్నోసార్లు తిరిగిపోతున్నాం కానీ మాకు ఎలాంటి పరిష్కారం అయితే దొరకలేదని కొంతమంది అయితే చెప్తున్నారు. అది వాస్తవమా అవాస్తవమా అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఫతేనగర్ నుంచి వచ్చిన సార్. అందరికీ నేను అక్కడ ఏది మనము సార్ గురించి గెలిపించాలని మేము ఓట్లు గిట్లా వేసినాం. మా ఫతేనగర్ నుంచి అక్కడ నుంచి అంతా ఓట్లు వేసినాం. మేము లాస్ట్కు ఈయన గెలిపించినాం. దరఖాస్తు ఇది గిట్ట మాకు రాలేదు. మేము పెట్టినాం కానీ మాకు ఏ వస్తువు వస్తలేదు. డ్యూటీలు వస్తలేవు. మా ఇంట్లో ఉన్న పిల్లలు డ్యూటీలు వస్తాం. మా బాధ ఏం చెప్పుకోవాలి మేము. మాకు మనం ఇక్కడ ఎన్నిసార్లు ఈ ప్రజా భవన్కి వచ్చినావు? వచ్చి ఒక సంవత్సరం దగ్గరకు వస్తుంది నేను వచ్చి. అంటే ఈ ఆఫీస్కి వచ్చి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నావు? దరఖాస్తు ఒక్కసారే. మేము ఇక్కడ ఇంటికాడ మా ఇంటి దగ్గర చేసుకున్నా. జీరాక్స్ తీసుకొని సార్ దగ్గరకు వస్తే అక్కడ తిరుగు, ఆడిగో ఈడిగో, ఈడొస్తుంది ఆడొస్తుంది అక్కడొస్తుంది అని చెప్పారు సార్. మాకు అయితలేదు. మరి బతుకమ్మ పండుగ వచ్చింది కదా, ముచ్చట ఏముంది? ఆ చీరల గిట్టలో ఇస్తారు సార్. ఆ బతుకమ్మ ఆ తెలంగాణ సార్ ఉన్నప్పుడన్నా చీరలు ఇస్తుండే. ఇప్పుడు సార్ మాకు ఫోన్లలో ఏమని చెప్తున్నా అంటే, మీకు బియ్యం షాపులనే మీకు 500 ఇస్తున్నా, 500 1000 రూపాయలు ఇస్తున్నా అన్నారు. అవి గిట్ట ఇస్తారు. బియ్యం షాపులు బియ్యం షాపులు అడిగితే అస్సలు బియ్యం ఎందుకు ఇస్తామమ్మా, మాకు 500 ఇస్తున్నాను చెప్పిన, క్యాష్ మాకు అక్కడ పెట్టిండా అని సీఎం చెప్పిండు కదా 500 ఇస్తా. లేదు అస్సలు బియ్యం షాప్ కాడ అస్సలు ఇస్తలేరు. అదే మాట అంటున్నారు. ఇస్తలేరు, అస్సలు ఇస్తలేరు. స్పందన ఏంది? గతంలో ఎట్లుండే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఇప్పుడు ఎట్లా? ఫస్ట్ అయితే మాత్రము ఆయన అన్నిటికీ మంచిగా పెట్టండి కేసీఆర్. కేసీఆర్ అయితే మాకు అన్ని మంచి చేసిండు. మరి ఈయనని మేము ఎందుకు ఎన్నుకున్నామంటే, మేము అన్ని మంచి చేస్తాడు, అన్ని మంచి చేస్తాడని మేము ఎన్నుకున్నాం. మా పాప అన్ని ఎన్నుకున్నాడు. మేము ఆయనను ఎన్నుకున్నాం. మేము ఈ మన సారు అంటే వైఎస్ఆర్ రెడ్డిని కాబట్టి మేము ఈయనను ఎన్నుకున్నాం. మంచి చేస్తాడు మాకు. మరి ఆయనదే ఇది, ఆయనదే ఏం మంచిగా. ఇదిగో డబుల్ బెడ్రూమ్ జీరో, అన్ని జీరోనే. నాకు రాలేదు ఏది. అమ్మా, మీ పేరు ఏం పేరమ్మా? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అమృత సాయిత్రి బోరబండ సాయిత్రి. మళ్ళా ఇందిరామ్మ ఇండ్లు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకున్నాం. ఇవి దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇక తిరిగి ఇప్పుడు గెలిచినాక 6 నెలకే 6 గ్యారెంటీలు ఇస్తాము, అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు. అంత కొడితే ఒకటైతే బెనిఫిట్ అయింది. ఏంటిదంటే ఫ్రీ బస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు కాదు, వాళ్ళు ఫ్రీ బస్ అని పెట్టిన కాడికి వెళ్ళి మా సొంటలకు అంతనే లేరు, దంచుకొనే పోతారు. ఇయ్యాల రాక 2 బస్సులు దంచుకపోయారు. మరి వాళ్ళకేందో నాకైతే అర్థమైతే లేదు. కానీ మరి మా సొంటలకు మంచిగా జరుగుతుంది, కాకపోతే బస్సు వాళ్ళు ఆపుతలేరు. అదొకటి జరుగుతుంది. ఈ లేనోళ్ళకు మాత్రం ఈ ఇల్లు ఒక్కటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి సాయం చేసుకుంటే అది రేవంత్ రెడ్డికి జీవితాంతం రూఢపడి ఉంటాం. లేకపోతే ఇంతే ఉంటది. ఇక బతుకమ్మ పండుగ వచ్చింది. సార్ ఒకటి చెప్పాలంటే, ఆ సీరలు అక్కలయో ముక్కలయో ఇచ్చిండ్రు అప్పుడు. ఇప్పుడు డబ్బులు అంటే ఇంకా ఆయనతో కూడా ఇయ్యరు. నేను చెప్తాను కదా, డబ్బులు అంటే ఆయనతో కూడా ఇయ్యరు. మరి ఈ డబ్బులు ఎందుకు పెట్టిండో ఈ సార్ నాకైతే తెలియదు. ఆ సీరియల్ పెట్టినా అందటోళ్ళకి అందినా అందనోళ్ళకి అందినా అడ్జస్ట్ చేసుకున్నారు. కానీ 500 రూపాయలు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు చెప్పు? సీరియలే చక్కగా ఇవ్వలేకపోయారు. అంటే ఉత్తమాట అట్టి మాట తెలియదు, కానీ డబ్బులు అయితే మా సొంటోళ్ళకి అందాయి, మాకు అందాయి. ఏంటంటే పేదోళ్ళకు ఎలాంటి అందాయి, పేదోళ్ళకి అందించినప్పుడే ఆ సార్ను మేము అదైతాం. లేకపోతే మా పరిస్థితికి ఇంత ఏడ్చుకుంటూ ఉంటాం, అంతే తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. అమ్మా, నీ పేరేం పేరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? చింతరానమ్మ, సిద్దిపేట. ఇక భూమి దొంగ పట్టాలు చేసిండ్రు. ఇక పాస్బుక్లు ఎక్కాలని వచ్చిన. ఈడికి 5 సార్లు వచ్చిన, దరఖాస్తులు ఇచ్చిన. ఇక ఇయ్యాల కూడా వచ్చిన. మళ్ళా ఇది పాస్బుక్లు ఎక్కాలి అని కలెక్టర్ కూడా ఇక మీ సేవలు కట్టమన్నాడు. పాస్బుక్ రాలేదంటే కట్టిన. ఇక కట్టినాక ఇవన్నీ చూసుకున్నాడు. వాళ్ళు పరంపోగు భూమి అని వాళ్ళు అన్నారు, వేరే భూమి ఇన్నొద్దులు. ఇక పట్టా భూములనే ఇక పరంపోగు అని మళ్ళా చేస్తే మాది భూమి అని పరంపోగు మై కావు పట్టాయి అంటే మళ్ళీ ఈ రిసిప్ట్ ఇచ్చిండు. చూసి ఇక ఇప్పుడు పాస్బుక్లో ఇవ్వాలి అని రామంపేటకు ఎంఆర్ఓకు రాసిండ్రు.
కలెక్టర్ దగ్గరికి పోతే ఇక కలెక్టర్ చేసిస్తాడు. ఇగో ఈ పట్టా భూమి ఉన్నాయి, ఇగో చూడు రిసిప్ట్లు, ఇగో ఇవన్నీ దొంగ పట్టాలు చేసిండ్రు. ఎవరి మీద చేసిరమ్మా? ఇగో మంగళ అయినా, ఇగో ఇది హైకోర్టు భూమి, హైకోర్టు నుంచి కూడా మాకు 5 ఎకరాల నర మీద 6 గుంటలు వచ్చింది. వస్తే వాళ్ళు 3 ఏళ్ళు సతాంచిండ్రు, చేసేయలే. ఇక ఇప్పుడు ఈ సార్ దగ్గరికి వస్తే ఇక అవుతుంది అని వచ్చినాము. ఈ సార్ కలెక్టర్ ఇక మొన్న మీ సేవలో కట్టమన్నాడు, కట్టి ఇక తీసుకొచ్చిన. ఇక రిసిప్ట్ కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ కూడా ఇగో ఇది ఇచ్చిండు. ఇక ఈడికి వచ్చి మరి ఇప్పుడన్నా పాస్బుక్లు ఎక్కిస్తారేమో అని ఇక రిసిప్ట్ తీసుకున్నాం. 5 సార్లు వచ్చిన అంటున్నావు, 5 సార్ల నుంచి పరిష్కారం కాలేదని? ఏం కాలేదు సారు, కాకనే వచ్చినాం. వస్తే ఇక రాము కదా, భూమి కొలత ఏమనుకుంటున్నావు నువ్వు? 5 మాటలు సర్వై చేపించిండ్రు, లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ మాకు ఇస్తలేరు, బెదిరిస్తారు. మేము చెప్పినట్టు తినేది ఉంటే ఇను, లేకపోతే నీ సంగతి చూపిస్తామన్నారు. ఎవరన్నారు? సర్వైకి వచ్చిన సార్లు. ఇక మాకు జాబులు లేవా అంటారు. మేము పేదోళ్ళం అయితే మా దగ్గర గంత పెద్ద లంచాలు లేకపోయే. ఇగో కలెక్టర్ కూడా రాసిచ్చిండు సార్, ఇగో కలెక్టర్ కూడా రాసిచ్చిండు. ఇక ఇవన్నీ కట్టినాం, అన్ని చేసినాం. ఇక ఇవి కూడా ఇగో పాత పాస్బుక్ ఇగో కోర్టు నుంచి వచ్చినా కానీ ఇంకా కాలే. దీన్ని కథ ఎట్లా ఇక మాకు చర్య తీసుకొని మాకు పాస్బుక్లు ఇచ్చి మా భూమి కొలతేసి ఇవ్వాలి. మరి నీకు ఇప్పుడు బతుకమ్మ పండుగ కదా, మరి చీరలు వచ్చినాయా? ఇక ఏ చీరలు లేవు సారు, చీరలు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. కోపన కాడ నిన్న బియ్యం తెచ్చుకున్నాం, అడిగితే పైసలు రాలేదమ్మా ఇంకా వస్తాయో ఏమన్నారు. కానీ మాయాసుండలకు అందుతాయో లేదో. ఏమైనా వాళ్ళ సోపతోళ్ళకు వాళ్ళ దోస్తులకు ఇచ్చుకుంటున్నారు, కానీ మాకు పేదోళ్ళకి ఏమో ఇక పో అంటారు వాళ్ళు. చీర పేదోళ్ళకి అందిందా అప్పుడు గత ప్రభుత్వం? అప్పుడు ఇచ్చిండ్రు కానీ ఇక మరి ఇప్పుడు కూడా అప్పటి వాళ్ళు ఇచ్చిరంటే దేవుందా ఇక ఏం చేస్తాం. గట్లా రేషన్ ఉన్నది, ఆ రేషన్కి ఒకటి ఇచ్చినా కానీ కట్టుకొని యాద్ చేస్తాం గట్లా. సారు ఇక ఇది మాకు పాస్బుక్లు ఎక్కేటట్టు చూడు, కాలు మొక్త బాంచండి సారు, రేవంత్ రెడ్డి సార్ చల్లగా బతుకని మాకు మంచి పనులు చేయు సార్, కాలు మొక్త. కే లాల్చంద్ మంగళాని, నేను షాలిబండలో ఉంటాను. హౌస్ నెంబర్ 23/6/966/1. పక్క ఇల్లు ఉంది 23/6/966/67. మొత్తం ఇల్లీగల్ హౌస్ సార్. నేను 22/6/2020 కంప్లైంట్ ఇస్తున్నాను. దాని తర్వాత ఎవరు పట్టిస్తలేరు. ఇప్పుడు దాకా నేను కమిషనర్ దగ్గర, జోనల్ కమిషనర్ దగ్గర, అందరి దగ్గర తిరిగిన, కమిషనర్తో కలవనీయాలి ఇప్పుడు 2 ఇయర్స్తోని. దాంతో ముందు ఉండే లోకేష్ పిఏ దగ్గర పంపిస్తుండే రమణ జిహెచ్ఎంసి. రమణ ఏసీబీకి ఫోన్ చేస్తుండే, ఏసీబీ ఏమో పట్టిస్తలేరు. అందరు ఇట్లా చేస్తున్నారు సార్. నేను లీగల్లో పోతే నాకే దొంగ చేసేసినారు సార్ వాళ్ళు. నా గోడలు నా మొత్తం లోపల వచ్చి రాళ్ళు వల్ల కొట్టేసినారు, డ్రైనేజ్ వల్ల కొట్టేసినారు. కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ ఇచ్చినా సార్, ఎవరు పట్టిస్తలేరు సార్. డీసీ పట్టిస్తలేరు. అందరు ఏసీపీ నాకే భయపడిపిస్తుంది. పేపరా కొనలానా, హమ్ వహా జానా, మాకే లోడే ఐసా వసా అంటుండు. మళ్ళీ నేను ఏడుకెళ్ళియానే, నువ్వు తీసుకోవాలి కదా, నీ కిందో ఇవ్వాలి. ప్రజావానికి వచ్చినావు కదా, 15/3/24కి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇప్పుడు దాకా ఎవరు ఏం పట్టిస్తే మళ్ళీ ఇవాళ వచ్చినాను. వస్తే ఎమ్మెల్యే సార్తో కలిసినాను. దాని తర్వాత నేను రిమైండర్ ఇచ్చినాను సార్కి, వాళ్ళు సిగ్నేచర్ చేసి ఇచ్చినారు. పోయి కమిషనర్తో కలుమన్నారు. దాని తర్వాత అట్లా అయింది సార్. అంటే ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడ దరఖాస్తు చేయడానికి? 3 టైమ్స్ సార్. దరఖాస్తు ఒకటిసారి ఇచ్చినాను. సెకండ్ టైం దివ్యా మేడంతో కలవంటే దివ్యా మండ ఉంటుంది, నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు 5 months అయింది. తర్వాత నేను ఇవాళ వచ్చినాను. అడవి చూపిస్తే మరి ఇక్కడ వస్తే కేసు పరిష్కారం అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ ఏమో సార్, ఈడ ఏమో అయితే న్యాయం అవుతుంది నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఏమవుతుంది అది సీఎం రేవంత్ రెడ్డి సారు మంచిగా వచ్చినారు. వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా చూడండి మా మొత్తం ఫైల్. దాని తర్వాత మీరేం చేస్తారు చేయండి. నాకు కలవని ఇస్తలేరు సార్. సీఎం దగ్గర పోవాలంటే కలవని ఇస్తలేరు సార్. ఆ డీసీ ఇట్లనే మాట్లాడుతుంది, సెక్షన్ ఆఫీసర్ ఎట్లని మాట్లాడుతుండు నరేష్. ఇప్పుడు వచ్చింది సెక్షన్ ఆఫీసర్ ముఖేష్ సింగ్. నిన్న పోయి వస్తే ఏమంటుండు, ఏ మేర కైకు బతారేజీ. మళ్ళా నేను చెప్పిన అజీమ్ అజీమ్కు పూచో 21 में ఉన్నా డాక్టర్ ఉన్నాడా? ఆయన డాక్టర్, నేను డాక్టర్ ఏమంటలేను, నాకు సిపి పంపించాను కదా ఆయనకు. మళ్ళీ ఆయన పిలిచి ఫైల్ తెప్పించిండు.
రేపు రామ్ ఎల్లుండ్రా ఇప్పుడు అక్రమంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాకే బదిలీ చేస్తున్నా సార్. ప్రజాపాలనలో అట్లా ఉండదు కదనే, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిండు కదా. చెప్పినారు, ఇప్పుడు నేను ఇచ్చి వచ్చినా చెప్పినాడా, కానీ పట్టించుకుంటలేరు. ఇప్పుడు పట్టేస్తారా పట్టారా అది అర్థమవుతలేవు. 15/3కి ఇస్తే ఏం పట్టలేదు సార్. ఆడ పోతే సెక్షన్ ఆఫీస్ ఏమంటారు, तुम सीएम कने भी गए तो मेरे पास ही आता. ఏసీబీ ఇట్లనే, కాదర్ ఇట్లనే చెప్తూ సెక్షన్ ఆఫీసర్ నరేష్. ఇప్పుడు ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకున్నారు, మీకు స్టాంప్ వేసిరు, ఇచ్చేయమన్నారు. సో ఇప్పుడు మీ కేసు పరిష్కారం కాకపోతే మీరు ముందు ఏం చేయాలనుకుంటున్నారు? లాస్ట్లో ఏం చేస్తా అంతా అందరి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులో ఎఫ్ఐఆర్ రాపించి నేనేం చేయాలి, అది తర్వాత నాది, నేను చచ్చిపోతే మా పిల్లలు దాని వాళ్ళ మీద కేసు చేస్తాను. అంతేనా? కమిషనర్ మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు సీఎంకి? సీఎంకి అదే అంటున్నా సార్, నేను న్యాయం కావాలంటున్నా సార్. నా ఏజ్ 64 ఉంది. 4 ఇయర్స్తో నేను కమిషనర్ ఆఫీసు, విజిలెన్స్ ఆఫీస్ అందరి దగ్గర తిరిగి వచ్చినా సార్. మళ్ళీ విజిలెన్స్ ఆఫీసర్ విశ్వజిత్ డైరెక్టర్, ఆయన అంతా చేస్తుంటే వానికే అది చేసేసింది, ఆయన వెళ్ళిపోయింది. అట్లా పరిస్థితి ఏంటంటే వానికి వచ్చిన వాళ్ళ కేసులు మాత్రము పరిష్కారం కావడం లేదని చెప్తున్నారు. అంటే ఇప్పటికే దాదాపుగా 2 కాదు 5 సార్లు గీడు ఇక్కడ వచ్చినా కానీ ఏదో స్టాంప్ వేసి సిగ్నేచర్ వేస్తున్నారు నామమాత్రకంగానే. అక్కడ పోయి కలవండి అధికారులకు అని చెప్తున్నారు, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఎవరైతే ఉంటారో కొన్ని ప్రలోభాలకు లోబడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అంటే బాధితులను బెదిరించడం అనేది జరుగుతుంది తప్ప మాకు న్యాయం అయితే జరగడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాంటివి కాకుండా మీ ప్రజాపాలన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రజల గురించి ఉండే ప్రభుత్వం ఇది అని చెప్పారు. కాబట్టి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగానే ఈ ప్రజాపాలనలో ఇది ప్రజావాణిని నిర్వహిస్తున్నామని చెప్పేసి ప్రగతి భవన్కి వచ్చి నేరుగా కలవచ్చు, అంటే మంగళవారం శుక్రవారం కలవచ్చు అని మీరు ప్రజలకు పిలుపునిచ్చారు. అది ఆ పిలుపును మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఓటేసి ఆ పిలుపు గురించి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇచ్చినా ఎవరు పట్టించుకునే నాదుడు లేదు, అంటే కేసులు పరిష్కారం కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని భూ వివాదాలే కావచ్చు, ఇండ్లకు సంబంధించినవి కావచ్చు, కొన్ని పంచాయతీలు అనేక రకాల పంచాయతీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి వీటిని పరిష్కారం చేస్తారని వాళ్ళు వచ్చారు. అంటే ఒక ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ దగ్గర పోవాలని చెప్పేసి పేదవాళ్ళను హింసించడం తప్పగా ఇంకోటి చేసింది ఏం లేదని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటిది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు మీరు సూచన చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు. మా మీడియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అంటే చిన్న మీరు ఇచ్చిన ఆహార గ్యారంటీలు కూడా కొన్ని అమల్లోకి అయినాయి. అంటే ఇప్పుడు కొంతమంది మహిళలు కూడా మనకు చెప్పారు కొన్ని అమల్లో అయినాయి, కొంతమంది కాలేవు అని చెప్తున్నారు. అందరికీ అయ్యే విధంగానే చూసుకోవాలి. మళ్ళీ ఇంకో విషయంకి వస్తే బస్సు ఒకటి పథకం, అంటే మహాలక్ష్యం పథకం ఇంప్లిమెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నమాట నిజమే, కానీ అందులో మాత్రం అనేక గొడవలు జరగడం అనేది జరుగుతున్నది. ఆ గొడవలను అరికట్టే విధంగా ఉండాలి. అంటే కొంతమంది డ్రైవర్లు అయితే ఏకంగా రోడ్ల మీద మహిళలు కనిపిస్తే బస్సు పాపన ఉంది, బస్సులు ఆపడం లేదు. అంటే ఇప్పుడు కొన్ని ఈ గ్రామాలకి పోయే వాళ్ళు కావచ్చు, సిటీలు అంటే ఒక బస్సు కాకుండా ఇంకో బస్సు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతో ముందు వెళ్ళిపోతారు. కానీ గ్రామాలకు మాత్రము జిల్లాలకు పోయే ప్రజలు మాత్రము బాగా అప్సెట్గా ఫీల్ అవుతున్నారు. అంటే బస్సు ఆపడం లేదు, టైట్ అయింది దిగండి అని చెప్పేసి కండక్టర్లు డ్రైవర్లు చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు. సో దాన్ని కూడా ఏ విధంగా మీరు దాన్ని ఆ కేసును పరిష్కారం చేస్తారో మీరే ఆలోచన చేసి అధికారులకు లేదంటే ఆ సంబంధించిన శాఖకు మీరు ఏ విధంగా మీరు ఏ విషయం చెప్పేసి అందరికీ ఆపే విధంగా ఉంటుందో బస్సు కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రజలు అప్పీల్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రజావానికి వచ్చే కేసు ఇప్పటి వరకు కూడా ఎవరి కూడా కేసు మాది పరిష్కారం అయిందని చెప్పిన పాపనైతే లేదు. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో 10 నెలలు, ఆ 10 నెలల నుండి 10 నెలలు గడిచిపోయిన 10 నెలల నుంచి ప్రజావాణి నడుస్తుంది. ప్రజావాణిలో కూడా ఎవరు కూడా మీడియా ముఖంగా వచ్చి మాకు పరిష్కారం అవుతుందని చెప్పడం అనేది లేదు. సో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, అవుతుంది అని అనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కాళ్ళు చెప్పులు అరిగే వరకు కూడా ఇక్కడ వాళ్ళు తిరిగిపోవడం అని జరుగుతుంది. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు దాదాపుగా 5 సార్లు నేను ఇక్కడ వచ్చేసాను. సో 3 సార్లకు నాకు స్పందించి ఈరోజు మాత్రమే ఒక స్టాంప్ వేసి ఇచ్చారు నా పేపర్ మీద, నేను మళ్ళీ పోయి కలుస్తాను. కానీ ఇక్కడ కానీ ఈ ప్రజావాణి నుంచి ఈ కేసు పరిష్కారం ఇది నాది ఫైనల్. అంటే ఇప్పుడు నేను ఆ దరఖాస్తు కొండ అధికారులకు ఇస్తాను, వాళ్ళు పట్టించుకోకపోతే నేను చావడం తప్ప నాకు ఇంకోటి లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా మనతో చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్. అప్డేట్స్ ఇన్ ప్రగతి భవన్ నుండి.